చింతపండు కారం నూరుతానా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నూరుకోరి కమ్మ ఉంటుంది. ఇలా పట్టేటి చెప్తా. ఇక ఇది చింతపండు ఒక 5 నిమిషాల ముందు నానేసుకోవాలి. ఉల్లిగడ్డలు 4 చిన్నవి, ఎల్లిపాయలు, కారము, కలియమాకు పోపులకు, జీలకర్ర, ఎల్లిపాయలు, 2 మిరపకాయలు, ఆవాలు, పసుపు, ఉప్పు, నూనె. చింతపండు మంచిగా కడిగి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ పొట్టు తీసుకోవాలి. ఇట్లా తోకలు కోసేసుకోవాలి, మూకులు కోసేసుకోవాలి. కోసలు అయిపోయినాయి. ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. పొట్టు తీయని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 10 అక్క ముక్క దంచుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఎల్లిపాయలు మంచిగా నూరుకోవాలి. కమ్మగా ఉంటుంది. ఇక మంచిగా నూరుడు అయింది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేయాలి. ఇదే ఉల్లిగడ్డ గుజ్జుల ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఒక 6 చెంచాల కారం వేసుకోవాలి. 1 2 3 4 5 6. మేము బాగా మంది ఉన్నాం కాబట్టి 6 చెంచాలు నూరుకున్నా. ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే నూరుకోవాలి కారం. ఇక ఇవే నీళ్ళు పోసి మెల్లగా సరిపడాన్ని పోసుకుంటా మెల్లగా నూరుకోవాలి. చింతపండు, కారం పొడి, ఉల్లిగడ్డ గుజ్జు మంచిగా ఇట్లా నూరుకోవాలి. కొన్ని కొన్ని పోసుకుంటా చింతపండు మంచిగా కల నూరుతట్టు చింతపండు కారంలో నీళ్ళు సరిపోయాలి వేసుకుంటా నూరుకోవాలి. ఇంత మంచిగా నూరుకుంటే అంత కమ్మ ఉంటుంది కారం. చింతపండు కారం పుల్ల పుల్లగా ఉడుకుడుకు పువ్వుల కమ్మ ఉంటుంది. చింతపండు కారం మంచిగా నూరిన ఇక కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిదే కొత్తిమీర మంచిగా కల నూరుకోవాలి. చింతపండు కారాన్ని పట్టేటట్టు మంచిగా నూరుడైంది. ఇక ఎత్తుకోవాలి. చింతపండు కారం మేము మంది బాగున్నామని బాగా నూరినా. 2 ముగ్గురు ఉన్న వాళ్ళు అయితే 2 చెంచాలు నూరుకోరు. మంచిగా ఉంటుంది. ఇక కమ్మగా సరిపోతుంది. చింతపండు కారం ఇట్లే తింటే కడుపులో మంట మండుతుంది. పోసి పెడతాను. మీరు కూడా పోసి పెట్టుకోండి. ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. 1 2 ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. పోసుల ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి. పోసుల ఒక 2 ఎండిన మిరపకాయలు తుంచి వేసుకోవాలి.
పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి, ఒక 20 కదా. మంచిగా గోలాలి. ఎల్లిపాయలు జీలకర్ర మంచిగా గోలింది. ఇక కళ్యామాకు వేసుకోవాలి 4 రిమ్మలు. కళ్యామాకు మంచిగా గోలిన వరే కొంచెం పసుపు వేసుకోవాలి, చిన్న చెంచాడు. కళ్యామాకు మంచిగా గోలింది. ఇప్పుడు నూరుకున్న చింతపండు కారం వేసుకోవాలి నూనెలో. చింతపండు కారం మంచిగా కలుపుకోవాలి నూనెలో. ఇట్లా తుకతుక అనగానే దించుకోవాలి. చింతపండు కారం ఎంత మంచిగా తుకతుక అంటే అంత మంచిగా ఉంటుంది. ఇక ఎన్ని రోజులైనా వేసుకొని తినచ్చు. ఇక దించుకోవాలి, మాడిపోతుంది. మట్టి గిన్నె కాబట్టి జప్పని ఎత్తుకోవాలి, అడగంటుకుంటుంది. గిన్నెలకు ఎత్తుకోవాలి. చింతపండు కారం ఇట్టినా నూరుకొని కమ్మగా ఉంటుంది. నచ్చితేనే పక్కన ఇచ్చేయండి.